ఏలూరు జిల్లా కైకలూరులో ఓ కారు పంట కాలువలోకి తీసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వైద్య పరీక్షల నిమిత్తం ఏలూరుకి ఆసుపత్రికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని క్షతగాత్రురాలు తెలిపింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. రైట్ సత్యనారాయణ, అసలు ఎలా జరిగింది ఈ ఘాతుకం? ఏలూరు జిల్లా కైకలూరు మండలం పల్లెవాడు సమీపంలో ఒక కారు అదుపు తప్పి పంట కాలంలో దూసుకు వెళ్లడంతో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. ఏదైతే ఈ రోజు తెల్లవారుజామున ఇటు భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా వెంప నుంచి ఏలూరు వెళ్తున్న తండ్రి కూతురు ఇటు కైకలూరు మండలం పల్లెవాడ సమీపంలో పొగమంచు కారణంగా పూర్తిగా రోడ్డు సరిగా కనిపించకపోవడంతో ఏదైతే రోడ్డు సైడ్ ఉన్నటువంటి పంట కాలువలోకి కారు దూసుకుపోవడం జరిగింది ఒకసారిగా. అయితే అప్రమత్తమైన స్థానికులు వెంటనే కారులతో ప్రయాణిస్తున్న తండ్రి కూతురు ఎవరైతే సువర్ణరాజు అలాగే కీర్తన ఇరువురిని కూడా వెంటనే కారు నుంచి వెలుపలికి తీసి రక్షించడం, ఆ తర్వాత 108కి సమాచారం అందించి 108 ద్వారా ఇటు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే వారిద్దరిని తరలించడం జరిగింది. అయితే ప్రాణాపాయం లేని పడినప్పటికీ కూడా పూర్తిగా తీవ్ర గాయాలు అవ్వడం జరిగింది. ఇద్దరికి కూడా ప్రధానంగా దీనికి కారణం ఇటు పొగమంచుగా తెలుస్తుంది. అది ఏదైతే ఎప్పటికెప్పుడు అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్నప్పుడు కూడా ఈ పొగమంచు సమయంలో పూర్తిగా ఫాగ్లైట్ చేసుకుని నిదానంగా వెళ్లాలని సూచిస్తున్న క్రమంలో కూడా కొన్ని సూచనలు పాటించకపోవడంతో ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నట్టుగా కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.